ఎవ్రీవన్. సో హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. సో నేను ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయం పంచుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే, చాలామందికి హెల్త్ పట్ల అవగాహన ఎక్కువయ్యి, అవేర్నెస్ పెరిగి, హెల్త్ సరిగ్గా ఉంచుకోవాలి, ఎటువంటి డిసీజెస్కి లోన్ అవ్వద్దు అని ఆలోచించి, స్పెషల్లీ డెంటల్ ఇష్యూస్ని కూడా తలంచి, అంటే వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తూ డైలీ హ్యాబిట్స్ లేకపోతే డైలీ రొటీన్లో కొన్ని మంచి అలవాట్లని ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. ఇది ఓకే. కానీ కొన్ని అలవాట్ల వల్ల మీరు అతిగా జాగ్రత్త పడితే కనుక వచ్చే సమస్యలు ఏంటో నేను ఈరోజు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. దాంట్లో ఒకటి ఏంటంటే, కొంతమందికి పళ్ళు నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఆహారం తీసుకున్న వెంటనే బ్రషింగ్ చేసే అలవాటు పెట్టుకుంటున్నారు. ఇది కొంతవరకు మీ యొక్క టీత్ని, అంటే మీ పళ్ళని కొంతవరకు బలహీనపరుస్తాయి. ఎలా అంటే, తీసుకున్న ఆహారంలో యాసిడిక్ కంటెంట్ ఉండడం వల్ల మీ పళ్ళు అనేవి అరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆహారం తీసుకునేటప్పుడు మన నోట్లో కూడా సెలైవా, అంటే లాలాజలం కూడా ఫామ్ అవుతుంది. దాన్ని బట్టి కూడా మీకు ఎఫెక్టే. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు బ్రష్ చేసినప్పుడు మీ పళ్ళుని ఒక ప్రాబ్లమ్స్లోకి పడేస్తున్నారు. సో డోంట్ మేక్ అ హ్యాబిట్. ఎస్పెషల్ ఎసిడిక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ కానీ, స్వీట్స్ కానీ, చాక్లెట్స్ కానీ ఇవన్నీ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, ఏ ఫుడ్ తీసుకున్నా కూడా పేస్ట్ పెట్టి బ్రష్ చేసేసుకునే అలవాటు చేసుకోకండి ఇమ్మీడియట్గా. మీరు కొంచెం ఆగానే చేసుకోవచ్చు. కానీ దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ క్లీనింగే మీరు చేసుకోవాలనుకుంటే మౌత్ వాషెస్ వాడండి. ఇమ్మీడియట్గా బ్రషెస్ చేయొద్దు ఆహారం తీసుకున్న తర్వాత.